ఓల్డ్ సిటీని మీరు పాకిస్తాన్ తో పోల్చారు ఎందుకు? పాకిస్తాన్ అది మినీ పాకిస్తాన్, అది హైదరాబాద్ లో ఉంది కదా, అది మినీ పాకిస్తాన్ అండి. అది ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా బ్లాస్ట్ అయితే ఆ టెర్రరిస్ట్ ఓల్డ్ సిటీలోనే దొరుకుతాడు ఆయన. ఇప్పుడు లుమ్ని పార్క్ బ్లాస్ట్ అయింది, అక్కడ దొరికిండు. గూగుల్ చాట్ బండార్ బ్లాస్ట్ అక్కడ దొరికిండు. మన దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ అయింది, ఇక్కడ దొరికిండు. హరియన్ పాండ్యా అని ఒక మినిస్టర్ని చంపిండు ప్లాన్ తోని, ఆయన దొరికిండు అక్కడ ఓల్డ్ సిటీలో. ఏంటంటే మినీ పాకిస్తాన్ అది. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు గతంలో కూడా ISIS ఏజెంట్లు దొరికినారు ఎక్కడ? ఓల్డ్ సిటీ. MIM కింద ఆఫీస్ ఉంది, పైన ఒక టెర్రరిస్ట్ దొరుకుతుండు, అది కూడా జరిగింది. మీరు చూడొచ్చు మీడియాలో, కింద MIM ఆఫీస్ ఉంది. ఈ విషయం మీరు చెప్పారా ఎప్పుడన్నా కేంద్రంలో పెద్దలకి? సార్ ఇక్కడ మా హైదరాబాద్ లో చిన్న మినీ పాకిస్తాన్ ఉంది, దీని సంగతి చూడండి అని. మేము రాజ్నాథ్ సింగ్ గారికి లేఖ రాసి నేను చెప్పినాం, ఓల్డ్ సిటీలో ఇప్పుడు కూడా ఎన్నో ISI ఏజెంట్లు దాచి ఉన్నారు, వాళ్ళకి MIM సపోర్ట్ ఉంది. స్లీపర్ సెల్స్ ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళకి MIM ఫుల్ సపోర్ట్, ఓపెన్ గా సపోర్ట్. MIM MBT ఈ రెండు పార్టీలు వీళ్ళకి అండాదండాగా ఉన్నారు వీళ్ళకి. సో అక్కడ పూర్తిగా వాళ్ళని బయట తీసుకురావాలి, MIM MBTలను నిషేధించాలి, అదేనా మీ డిమాండ్? అంటే సంబంధం వీళ్ళకి ఉంది ఆల్రెడీ. కోర్టులు కానీ వీళ్ళు అరెస్ట్ అయితే కూడా వీళ్ళకి అడ్వకేట్ వీళ్ళే నిలబడుతున్నారు, వీళ్ళే వాళ్ళకి సాయం చేస్తున్నారు వీళ్ళే. అంటే వీళ్ళు టెర్రరిస్ట్ కదా, వీళ్ళు కూడా టెర్రరిస్ట్ కి ఎవరైనా సపోర్ట్ చేస్తే అయినా కూడా టెర్రరిస్టే కదా, మళ్ళీ వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకోరు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి ఏం కావాలి? MIM సపోర్ట్ కావాలి. స్టేట్ గవర్నమెంట్ అందుకోసం మేము రాజ్నాథ్ సింగ్ గారికి ఒక లేఖ రాసినాం, ఈ విధంగా టెర్రరిస్ట్ వాళ్ళకి వీళ్ళు ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ కావాలి, 100% వీళ్ళకి కనెక్షన్ ఉంది అని ఒక లేఖ రాసినాం మేము.